నమస్తే. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్‌ని హెడ్ చేస్తుంటాను. మనకి సమ్మర్ హీట్ నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది అన్నట్టుగా వర్షాలొస్తుంటాయి. కానీ వర్షాలొచ్చి ఆ రిలీఫ్‌తో పాటుగా మనకి మస్కిటోస్‌ని కూడా తెస్తూ ఉంటాయి. ఈ మస్కిటోస్ అనేవి డిఫరెంట్ డిసీజెస్‌ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి మనకి. సో, ప్రతి దోమకాటు వల్ల మనకి పారాసైట్స్ కానీ, వైరసెస్ కానీ, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా మనకి ఒంట్లోకి చేరి డిఫరెంట్ డిసీజెస్‌ని కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఈ రకరకాల వ్యాధుల గురించి అండ్ వాటి లక్షణాల గురించి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ మురళీకృష్ణ వింగ్ కమాండర్ మనతో పాటు అవైలబుల్ ఉన్నారు. వెల్కమ్ డాక్టర్. సో, మన ప్రాంతంలో ఈ దోమల వల్ల వ్యాప్తి చెందే రకరకాల వ్యాధుల గురించి చెప్తారా? అంటే చాలా ఉండొచ్చు. బట్ స్పెసిఫిక్‌గా మన ఏరియాలో మనకు రిలవెంట్‌గా ఉన్న టాపిక్స్ గురించి. దోమల వల్ల వచ్చే అనేక రోగాలలో కామన్‌గా వచ్చేవి ఏమిటంటే, ఒకటి మలేరియా, డెంగీ, చికెన్ గునియా, ఇంకా యెల్లో ఫీవర్ అని, ఇంకా అనేక రకాల వ్యాధులున్నాయి. మనం కామన్‌గా చూసేది ఏంటి అంటే మలేరియా, డెంగీ, చికెన్ గునియా. సో, ఈ డెంగీ ఫీవర్ అనేది అసలు దాని గురించి కొంచెం అంటే ఎలా వస్తుంది? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వాటి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? డెంగీ అనేది ఒక వైరస్ వల్ల మనకి వచ్చే రోగం అన్నమాట. కాకపోతే దోమ కాటు వల్ల ఆ వైరస్ మన బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. డెంగీలో అన్ని ఇన్ఫెక్షన్స్‌లో చాలా ఇన్ఫెక్షన్స్‌లో వచ్చే వాటిల్లో ఫీవర్ అండ్ కామన్‌గా ఉంటుంది. ఈ ఫీవర్ అంటే జ్వరము. జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు రావడము, ముఖ్యంగా కనువు భాగాల్లో వెనకాల లాగినట్టుగా అనిపించడము, ఇవి లక్షణాలు. కొంతమందిలో ఒంటి మీద ర్యాషెస్ కూడా డెవలప్ అవుతుంటాయి. అదే మనం టెస్ట్ చేసి చూస్తే ప్లేట్లెట్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో, మిగతా ఫీవర్స్‌తో కంపేర్ చేస్తే ఒంటి మీద ర్యాష్ రావడం కానీ, ఒళ్ళు నొప్పులు, కంటి వెనక నొప్పి అనేది కొంచెం సిగ్నిఫికెంట్‌గా ఉంటుందండి. ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు జనరల్లీ హాస్పిటల్‌లో ఎలాంటి టెస్టింగ్ అనేది చేసి ఈ వ్యాధిని నిర్ధారణ చేస్తుంటారు? వచ్చిన ప్రతి పేషెంట్‌ని మనము టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇనీషియల్‌గా పేషెంట్ కనుక డైట్ బాగానే తీసుకుంటున్నారు, న్యూట్రిషన్ మెయింటైన్ చేయగలుగుతున్నారు, రొటీన్‌గా అన్ని యాక్టివిటీస్ చేయగలిగితే కనుక న్యూట్రిషన్ ఒకటి మెయింటైన్ చేయమని చెప్తాము. జ్వరం ఏమన్నా ఉంటే కనుక పారాసెటమాల్ టాబ్లెట్ వెయిట్‌కి తగ్గట్టు తీసుకోమని చెప్తాము. ఒకవేళ జ్వరం కనుక 1, 2 రోజుల కంటే ఎక్కువగా ఉండి మనము డెంగీని సస్పెక్ట్ చేస్తున్నట్టయితే ఇనీషియల్‌గా సీబీసీ అనే టెస్ట్ చేస్తాము. దాంతో పాటు మనం పేషెంట్‌ని ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరమైతే మిగతా టెస్టులు కూడా రాస్తుంటాము. జ్వరం అనేది చాలా మందికి కంటిన్యూయస్‌గా ఉంటుంది. యాజ్ యూజువల్ ఇన్ వైరల్ ఫీవర్స్ అన్నిట్లో. సో, అందరికీ వెంటనే టెస్టింగ్ అవసరం లేదంటున్నారు. బట్ ఇన్ కేస్ వాళ్ళు ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ డే వాళ్ళు కన్సల్ట్ అయితే బెటర్ అంటుంటారు? జ్వరం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి డెంగీ అనేది ఒక్కటే కాదు. ఇప్పుడు డెంగీ వస్తే 1, 2 రోజులు ఆగి అయినా రావచ్చు అని అంటున్నాను. కానీ జ్వరం వస్తే ఉత్త డెంగే కాదు, అనేక రకాల రోగాలుంటాయి. దాన్ని ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళు వైద్యులు. సో, జ్వరం ఉంటే కనుక మీరు డే 1 అయినా సరే మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్‌ని కన్సల్ట్ అయితేనే మంచిది. ఎందుకంటే మనకు ఉన్న రోగాలలో ఉత్త డెంగీయే కాదు, అనేక రకమైన రోగాలుంటాయి. త్వరగా పేషెంట్ వచ్చినట్టయితే వాళ్ళ లక్షణాలను బట్టి మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫైండింగ్స్‌ని బట్టి ఈ డిసీజ్ అవ్వచ్చు, ఇది డెంగీ అవ్వచ్చు, లేదు ఇంకేదైనా అవ్వచ్చు అని మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఎర్లీగా టెస్ట్ చేయడము, ఎర్లీగా కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, నన్ను అడిగితే వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిదే. సో, ఫీవర్ వచ్చిన తర్వాత జనరల్లీ మన దగ్గర ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే చాలామంది పారాసిటమాల్ తీసుకొని ఇంట్లో ట్రై చేస్తుంటారు. ఒకవేళ తగ్గకపోతే మరీ ఇబ్బందిగా ఉంది, హై టెంపరేచర్స్ ఉండి చాలా పారాసిటమాల్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది అన్న టైంలో మాత్రమే వస్తుంటారు. సో, ఇన్ కేస్ ఇలాంటి వైరల్ ఫీవర్స్ వాటిలలో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ డెంగ్యూని యాక్చువల్‌గా డయాగ్నోస్ చేయడానికి ఏమేమి టెస్ట్ చేస్తుంటారు దాంట్లో? ఒకవేళ జ్వరం వచ్చి 24 గంటల్లో పేషెంట్ మన దగ్గరికి వచ్చారు, పేషెంట్ చెప్పిన లక్షణాలు బట్టి మనకి డెంగీ అనిపిస్తే కనుక మనం సీబీసీ డెంగీ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. డెంగీ స్క్రీనింగ్ టెస్ట్ మనం 24 అవర్స్‌లో కూడా చేయొచ్చు. సో, వితిన్ 24 అవర్స్ మనం సీబీసీ NS1 యాంటీజెన్ అనే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే మనకి ఆ ఫీవర్ మీద డయాగ్నోస్ చేయడానికి వీలుగా ఉంటుంది. 4, 5 రోజుల తర్వాత వస్తే కనుక సీరాలజీ టెస్టులు కూడా చేయొచ్చు. సో, వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి CBC ప్లస్ NS1 యాంటీజెన్ కానీ లేదా ఇంకొంచెం లేట్‌గా వస్తే కనుక యాంటీబాడీ టెస్టింగ్ చేసి డెంగ్యూ ఉందా లేదా అని నిర్ధారిస్తారు. అవును సార్. ఒకవేళ
అది డెంగ్యూ అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? డెంగీ వచ్చిన ప్రతి పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ పేషెంట్ కనుక డైట్ బానే తీసుకుంటున్నారు, వాటర్ బానే తాగుతున్నారు, రొటీన్ యాక్టివిటీలో ఇబ్బంది ఏం లేదు, ఆయాసం అలాంటివి ఏం లేవు అంటే కనుక మనం ఇంట్లో ఉంచి కూడా మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి, 1,00,000 కంటే తక్కువగా ఉన్నాయి, లేదంటే కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి డెంగీలో. అలాంటి సైన్స్ ఏమైనా ఉంటే మనము హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే మంచిదే. ముఖ్యంగా పేషెంట్ 4, 5 రోజుల తర్వాత కనుక సింప్టమ్స్ కొద్దిగా ఉన్నా కూడా ఆ టైంలో అడ్మిట్ చేసి వార్నింగ్ సైన్స్‌ని అబ్జర్వ్ చేసి కాంప్లికేషన్స్ ఏమైనా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ 3 డేస్‌లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ 3, 4 డేస్ పేషెంట్ డైట్ బానే తీసుకుంటున్నాడు, జనరల్ కండిషన్ బానే ఉంది, డీహైడ్రేషన్ లాంటివి ఏం లేకపోతే మనము ఓపీ బేసిస్‌లో డైలీ పిలిచి అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఈ పేషెంట్స్ హాస్పిటల్‌లో అడ్మిషన్ ఒకవేళ అవసరం లేదనుకున్నప్పుడు ఇంట్లోనే వాళ్ళకి వాళ్ళుగా బెటర్‌గా ఫీల్ అవ్వడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? బెటర్‌గా ఫీల్ అవ్వడం అంటే రోజు ఒక 3 లీటర్ల దాకా వాటర్ తీసుకోవాలి. వాటర్ అంటే అది వాటర్ గానీ, ఎలక్ట్రాల్ కానీ అది. రెండోది డైట్ టైంకి తీసుకోవడము. ఇవి చేస్తుండాలి. ఈ డైట్, న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ దాంతో పాటు కొన్ని వార్నింగ్ సైన్స్ ఏదైతే ఇదివరకు నేను అన్నానో వాటిని మానిటర్ చేయాలి. వార్నింగ్ సైన్స్ అంటే ఏంటంటే, ఒకటి ఒంటి మీద ర్యాషెస్ రావడము, జ్వరము పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్నా తగ్గకపోవడము, సివియర్‌గా తలనొప్పి రావడం కానీ, లేదంటే నోట్లో ఏమైనా బ్లీడింగ్ లాగా కనిపించడము, లేదంటే మోషన్ బ్లాక్ కలర్‌లో రావడము, స్టమక్ పెయిన్ రావడము, లేదంటే వాంతులు అవ్వడము, ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళడం. ఈ వార్నింగ్ సైన్స్ అనేవి ఏవి లేకపోతే న్యూట్రిషన్, డైట్ మెయింటైన్ చేసి మనం రోజు ఓపీలో కూడా ఫాలో అప్ చేసుకోవచ్చు. కొద్దిమందిలో మాత్రం ఇది కాంప్లికేట్ అయిపోయి కొద్దిమందిలో డెత్ అవ్వడం కూడా చూస్తుంటాం ఈ డెంగ్యూ వచ్చిన వాళ్ళలో. అది ఏదైనా స్పెసిఫిక్ పాపులేషన్ గానీ అలాంటిది ఏమన్నా ఉందా? ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో, 60 సంవత్సరాలు మించిన వాళ్ళల్లో, రెండోది బీపీ, షుగరు, ఇంకేవైనా డిసీజెస్ ఉన్న వాళ్ళలో కాంప్లికేషన్స్ కొద్దిగా ఎక్కువగా రావచ్చు. సో, ఏజ్ ఎక్కువ ఉన్నా, ఏదైనా కాంప్లికేషన్స్ బీపీ, షుగర్ లాంటివి ఏమైనా ఉన్నా, లేదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ లాంటివి ఏమైనా ఉన్నా వాళ్ళల్లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ డెంగీ రాకుండా ఏమన్నా ప్రివెన్షన్ టిప్స్ ఏమన్నా ఉంటాయా? ఇదివరకు చెప్పినట్టు డెంగీ రావడానికి కారణం వైరస్ మన బాడీలోకి ఎంట్రీ అవ్వడం. అది ఎంటర్ ఎలా అవుతుంది అంటే మస్కిటో బైట్ వల్ల. సో, మనం మస్కిటో బైట్‌ని ప్రివెంట్ చేస్తే డెంగీ అవాయిడ్ చేయొచ్చు. సో, మన ప్రివెన్షన్ అంతా ప్రివెంటివ్ మెథడ్స్ అన్నీ కూడాను దోమకాటు నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే ప్రివెన్షన్. సో, దోమకాటు నుంచి కాపాడుకోవాలి అంటే సన్సెట్ అయిన తర్వాత హాఫ్ స్లీవ్స్ లాంటివి అవాయిడ్ చేయడము, ఫుల్ స్లీవ్స్ వేసుకొని బయటకు వెళ్ళడము. రెండోది మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం. స్టాగ్నెంట్ వాటర్ లేకపోతే దోమలు అలాంటివి రాకుండా ఉంటాయి. దోమలు కనుక రాకపోతే మనకి ఆ వైరస్ మన బాడీలోకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో, కొద్దిమంది పేషెంట్స్‌కి అడ్మిట్ అయిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయాయి, మీరు ఎక్కించుకోవాల్సి ఉంటుందని చెప్తుంటారు. దాంట్లో కూడా ప్లేట్లెట్స్ 2 రకాలని చెప్పి, ఒకటి సింగిల్ పేషెంట్ అండ్ ర్యాండమ్ డోనర్ అని చెప్పి. ఈ ప్లేట్లెట్స్ అసలు ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ దానికి ఏదైనా లిమిట్ లాగా ఉందా? జనరల్‌గా ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు చూస్తామంటే ప్లేట్లెట్ కౌంట్ 50,000 కంటే తగ్గినప్పుడు చూస్తుంటాం. 50,000 పైన ప్లేట్లెట్స్ కౌంట్ ఉన్నప్పుడు ఆ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ. 50,000 కంటే ప్లేట్లెట్స్ తక్కువ అయ్యి మనకి ఏదైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటే కనుక మనం ప్లేట్లెట్స్ ఎక్కించాలి. లేదు అంటే మనము 10,000-20,000 దాకా కూడా వెయిట్ చేసి చూడొచ్చు. అంటే మనం 20,000 ప్లేట్లెట్స్ ఉన్నా కూడా మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే కనుక మనం 20,000 వరకు కూడా ఎక్కించాల్సిన అవసరం లేదు. కానీ కొద్దిమంది డాక్టర్స్ ఇంకా దానికన్నా పైన ఉన్నప్పటి నుంచే ప్లేట్లెట్స్‌కి కావాలి ఎక్కించేద్దాం అని చెప్పి అంటే ప్రికాషనరీ మెజర్‌లో చేస్తుంటారు. అది కరెక్టే అంటారా? చేయొచ్చా? యాక్చువల్లీ ఇలాంటివన్నీ ఫిక్స్డ్‌గా డిసైడ్ చేసి ఉండవు. 50,000 కంటే తక్కువ ఉంటే చేయాలి, దానికంటే ఎక్కువ ఉంటే చేయాలి అనేది ఫిక్స్డ్‌గా ఉండదు. ఇలాంటి గైడ్‌లైన్స్ ఏంటంటే పేషెంట్‌ని బట్టి మారుతూ ఉంటాయి. పేషెంట్ ప్రొఫైల్‌ని బట్టి. ఇవి ఇవి ఇదివరకు నేను చెప్పిన గైడ్‌లైన్స్ ఏదైతే ఉందో 50,000 కంటే తక్కువ ఉండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటే ఎక్కించాలి. బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లేకపోతే 20,000 దాకా కూడా వెయిట్ చేసి చూడొచ్చు. ఇవన్నీ రొటీన్‌గా ఒక హెల్తీ ఇండివిడ్యువల్‌లో డెంగీ వస్తే చూసేవి. ఎల్డర్లీ పేషెంట్స్ ఎవరైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు అనే కానీ, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, కాంప్లికేషన్స్ ఉంటే ఈవెన్ 1,00,000 ఉన్నా కూడా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం ప్లేట్లెట్స్ ట్రాన్స్‌ఫ్యూజ్ చేయొచ్చు.
సో, ప్లేట్లెట్స్ ఎక్కించడానికి ప్లేట్లెట్స్ కౌంట్ ఒక్కటే చూసి జనరల్‌గా మేము డిసైడ్ చేయము. పేషెంట్ ప్రొఫైల్, క్లినికల్ కండిషన్‌ని బట్టి, రిస్క్ ఫ్యాక్టర్స్‌ని బట్టి, వాళ్ళు ఇదివరకు వాడే మందుల్ని బట్టి అన్నీ దృష్టిలో పెట్టుకొని డిసైడ్ చేస్తాము. సో, ఇవన్నీ జనరల్‌గా నేను 50,000 కంటే తక్కువ అని చెప్తున్నప్పుడు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే అప్పుడు. లేకపోతే మనం 1,00,000 ఉన్నా కూడా అప్పుడప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించే పేషెంట్స్ కూడా ఉన్నారు. సో, ఈ ప్లేట్లెట్స్ అనేవి ఒక్కసారి ఎక్కిస్తే సరిపోతుందా? లేదా ఒక్క పేషెంట్‌లో మల్టిపుల్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఉండే పాసిబిలిటీ కూడా ఉందా? మల్టిపుల్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ కూడా అవసరం పడే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్‌గా ప్లేట్లెట్స్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ 5th డే నుంచి 7th డే వరకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ప్లేట్లెట్ ట్రాన్స్‌ఫ్యూషన్ చేసేవి. ఒకవేళ ఇది బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటే చేయాలి. అది ఒక్కసారైనా అవ్వచ్చు. కొంతమంది పేషెంట్స్‌లో 2, 3 సార్లు కూడా చేయాల్సిన అవసరం పడొచ్చు. ఒక్క యూనిట్ మనము ప్లేట్లెట్స్ ఎస్‌డిపి అనే సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తే సుమారుగా 15,000 వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ప్లేట్లెట్స్ అనేవి పేషెంట్‌ని బట్టి కొన్నిసార్లు మళ్ళీ ఇవ్వాల్సి రావచ్చు. అండ్ కొన్నిసార్లు కొంతమందికి అసలు అవసరము లేకపోవచ్చు. అండ్ కొంతమందికి ఒక్కసారి ఇస్తే సరిపోతుందంటారు. అవును. సో, కొంతమంది ఈ ప్లేట్లెట్స్ పెంచుకోవడానికి ఈ పపాయ అని చెప్పి చాలామంది తీసుకుంటూ ఉంటారు. దాంట్లో ఎంతవరకు ప్రూఫ్ ఉంది? అంటే ఈజ్ ఇట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ లేదా అలా జస్ట్ వాడేస్తున్నారా? కరియాపా టాబ్లెట్లు, పపాయ జ్యూసులు తీసుకుంటే ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి అనేది ప్రూవెన్‌గా ఎక్కడానూ లేదు. ఒక వే ఆఫ్ న్యూట్రిషన్ ఫ్రూట్స్ తింటే కొద్దిగా మల్టీవిటమిన్స్ వస్తాయి అనే న్యూట్రిషన్ తప్ప అవి తీసుకుంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేది డాక్యుమెంటెడ్, ప్రూవెన్ కాదు. సో, న్యూట్రిషన్ మెయింటైన్ చేయడానికి ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. కానీ ఎస్పెషల్లీ ఆ పపాయ టాబ్లెట్లు గానీ, ఆ లీవ్స్ తినడం కానీ అలాంటివి ఐ డోంట్ ఎంకరేజ్. సో, ఇందాక మస్కిటో బార్న్ డిసీజ్ అంటే మస్కిటో వల్ల వ్యాప్తి చెందే డిసీజెస్‌లో మలేరియా కూడా చెప్పారు. సో, ఈ మలేరియా ఫీవర్‌కి, డెంగ్యూ ఫీవర్‌కి ఎలా డిఫరెన్స్ ఉంటాయి సిమ్టమ్ వైస్? ఒకటి డెంగీ మనకి వైరస్ వల్ల వస్తుంది. ఈ డెంగీ, మలేరియా రెండూను మస్కిటో బైట్ వల్ల వస్తాయి. డెంగీనేమో వైరస్ వల్ల వస్తుంది. మలేరియానేమో పారాసైట్ వల్ల వస్తుంది. ఈ పారాసైట్ కూడా మస్కిటో మనల్ని బైట్ చేయడం వల్ల ఆ ట్రాన్స్మిషన్ వల్ల రావడం జరుగుతుంది. రెండిటిని డిఫరెన్షియేట్ చేయడం ఎలాగూ అంటే, ఒకటి మలేరియా రోగంలో జ్వరం వచ్చినప్పుడు తీవ్రంగా షివరింగ్ రావడము, ఒళ్ళంతా చెమటలు పట్టడము ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. రెండోది డిపెండింగ్ ఆన్ ఇందులో మలేరియాలో కూడా రకాలు ఉంటాయి. ఆ రకాలను బట్టి ప్రతిరోజు అదే టైంకి ఫీవర్ రావడం కానీ, ప్రతి 2 రోజులకి అదే టైంలో ఫీవర్ రావడము ఇలాంటి మలేరియాలో చూస్తుంటాము. డెంగీలో మాత్రం మనకి ఫీవర్ ఎప్పుడైనా ఇంటర్మిటెంట్‌గా వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఒళ్ళు నొప్పులు, కనుబొమ్మలు బాగా బరువుగా వెనకాల లాగుతున్నట్టు అనిపించడము. అదే కేటగిరీలో మనకి చికెన్ గున్యా కూడా ఉంటుంది. సో, దాని ఫీవర్ వచ్చినప్పుడు దానికున్న లక్షణాలు గానీ, డిఫరెన్షియేటింగ్ ఫీచర్స్ ఏముంటాయి? మనకి డెంగీలోనేమో చెప్పినట్టు జ్వరము, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అదే మనము చికెన్ గున్యాకి వస్తే మాత్రం జ్వరంతో పాటు జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. డెంగీలో మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. చికెన్ గున్యాలో జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి డెంగీ ఏంటంటే ఒక వారం తర్వాత కాంప్లికేషన్స్ ఏం లేకపోతే కంప్లీట్‌గా రికవర్ అవుతాం. కానీ చికెన్ గున్యాలో ఏంటంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. కొంతమందిలో ఇవి వారంలో తగ్గొచ్చు. కొంతమందికి నెలల తరబడి కూడా పట్టొచ్చు తగ్గడానికి. సో, కొద్ది మందిలో ఇందాక కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాము. ఎలాంటి పాపులేషన్‌లో కాంప్లికేట్ అవ్వచ్చు అని చెప్పి. కానీ అసలు కాంప్లికేషన్స్ ఎలాంటివి చూసే అవకాశం ఉంది హాస్పిటల్‌లో ఉన్నప్పుడు? ముఖ్యంగా కామన్‌గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకటి ప్లేట్లెట్స్ తక్కువ అవ్వడం వల్ల కాన్సిక్వెన్స్‌గా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అదొక కాంప్లికేషను. రెండోది సీరోసైటిస్ అంటారు. అంటే ఏంటి అంటే వాటర్ అక్యుములేషన్. లంగ్స్‌లో కానీ ఆ లంగ్ ప్లూరల్ స్పేస్ ఉంటుంది. అందులో వాటర్ అక్యుములేషన్ అవ్వడం కానీ, లేదంటే స్టమక్‌లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవ్వడము, లేదంటే ఇన్‌ఫ్లమేషన్ వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి లివర్ ఎంజైమ్స్ రైజ్ అవ్వడము అనేవి వేరే కాంప్లికేషన్స్. సో, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ ఫ్లూయిడ్ లీకేజ్ ఇంటూ డిఫరెంట్ స్పేసెస్ అండ్ బ్లడ్ లీకేజ్ అనేది కూడా ప్రాబ్లమ్ అవుతుందంటున్నారు. సో, మన ఇంట్లో ఒక డెంగ్యూ పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి కేర్ తీసుకునే వాళ్ళకి ఏమైనా దీనివల్ల కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే వాళ్ళకి సోకడం గానీ అలాంటిది ఉందా డెంగ్యూ వల్ల? ఒక డెంగీ పేషెంట్ నుంచి వేరే వాళ్ళకి డెంగీ సోకడం జరగదు. కాకపోతే ఆ మస్కిటో వల్ల ఒకళ్ళ నుంచి ఇంకొకరికి బైట్ అవ్వడం వల్ల డెంగీ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు. ఈ మస్కిటో బైట్ అనేది జనరల్లీ నైట్ టైమ్స్‌లోనే మనకి ఎక్కువగా దోమల నుంచి ప్రికాషన్స్ అనేది తీసుకుంటా ఉంటాం. ఇంట్లో మస్కిటో కాయిల్స్ కానీ, మస్కిటో బ్యాట్ యూసేజ్ కానీ అండ్ గ్రిల్స్ వేసుకోవడం, డోర్ మెష్ వేయడం కానీ. బట్
అందరూ చెప్పేదేంటంటే డే టైమ్‌లోనే ఈ మస్కిటోస్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయని చెప్పి. సో, దాని గురించి చెప్తారా? మస్కిటోస్ వల్ల చాలా రోగాలు రావచ్చని చెప్పాను. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా లాంటివి. కాకపోతే స్పెసిఫిక్‌గా డెంగీలో ఏంటి అంటే, ఆ డెంగీ వల్ల ఆ మస్కిటోస్ మార్నింగ్ టైమ్, ఎర్లీ మార్నింగ్ టైమ్ కొద్దిగా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. సో, వేరే రోగాలతో కంపేర్ చేస్తే డెంగీలో వచ్చే డెంగీ స్ప్రెడ్ చేసే మస్కిటోస్ ఏవైతే ఉంటాయో, అవి డే టైమ్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. అందుకనే డెంగీ ఎర్లీ మార్నింగ్ బైట్స్ వల్ల వస్తుంది అంటుంటారు. సో, ఇలా ఫీవర్‌తో వచ్చిన చాలా పేషెంట్స్ మనకి కింద అడ్మిట్ అవుతూ ఉంటారు. సో, అలాంటి కేసెస్‌లో మీరు మోస్ట్ సివియర్ ఫార్మ్ ఎవరిలో చూసుంటారు? ఇప్పటివరకు ఏదైనా కేస్ గురించి చెప్తారా? ఎక్కువ సివియర్ ఫార్మ్స్ చూసిందంటే పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్‌లోను, లేదంటే హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్‌లోను ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తుంటాము. ఎందుకంటే ఎస్పెషల్లీ కార్డియాక్ పేషెంట్స్‌లో ఏంటంటే బ్లడ్ థిన్ అవ్వడానికి కొన్ని మెడికేషన్స్ వాడతాం. వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ తగ్గొచ్చు. సో, ఆ పేషెంట్స్‌లో ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో, ఒకసారి ఫీవర్ వచ్చిన తర్వాత అది ఆ పేషెంట్‌కి ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంది? అండ్ వాళ్ళు రికవర్ అవుతున్నాం అని ఫీల్ అవ్వాలంటే ఏం చూస్తుంటారు? డెంగీలో 3 రకాలుంటాయి. ఒకటి ఫెబ్రైల్ ఫేజ్ అని, రెండోది క్రిటికల్ ఫేజ్ అని, మూడోది రికవరీ ఫేజ్ అని. ఫస్ట్ 3, 4 డేస్‌ని మనం ఫెబ్రైల్ ఫేజ్ అంటాము. ఆ టైంలో ఫీవరు, బాడీ పెయిన్స్ అవన్నీ చూస్తుంటాము. క్రిటికల్ ఫేజ్ ఏదైతే 5థ్ డే నుంచి 7థ్ డే వరకు అంటారో అందులో కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తుంటాం. జనరల్‌గా మనం రికవరీ ఫేజ్‌లోకి సుమారుగా అప్రాక్సిమేట్‌లీ 7 డేస్‌లో వి కమ్ ఇంటూ రికవరీ ఫేజ్ అనమాట. సో, మనకి ఎప్పుడైతే ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయో, అవి నార్మల్ రాకపోయినా కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే మనము రికవరీ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఉత్త ప్లేట్లెట్ కౌంటే కాకుండా ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్ అంటారు. సో, ప్లేట్లెట్స్ పెరగకముందే ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్ అనేవి పెరుగుతుంటాయి. అవి చూసి జనరల్‌గా రికవరీ స్టార్ట్ అయిందా లేదా అని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి ఎక్స్‌పీరియన్స్‌తో అబ్జర్వ్ చేసిందేంటంటే రికవరీ టైంలో బాడీ మీద ఇచ్చింగ్ రావడము, ర్యాషెస్ రావడము అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఈ ర్యాషెస్ అనేవి మామూలు డిసీజ్ అక్యూట్ ఫేజ్‌లోనూ రావచ్చు అండ్ రికవరీ ఫేజ్‌లోనూ కూడా రావచ్చంటారా? అవును సార్. రెండిట్లోనూ రావచ్చు. ఇందాక మస్కిటో బైట్ వల్ల చాలా డిసీజెస్ అనేవి వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఒక మస్కిటో ఒకే పాథోజన్‌ని క్యారీ చేస్తుంది అనేది ఏం లేదు. సో, ఒక పేషెంట్‌కి ఒకే మస్కిటో కరిచినందువల్ల మీకు మల్టిపుల్ డిసీజెస్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉందా? ఏమైనా చూసారా ఇప్పటివరకి? అలాంటివి చాలా రేరు. అంటే ఇప్పుడు మస్కిటో వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యా ఇవి రావచ్చు. అంటే ఒక మస్కిటో బైట్ అవ్వడం వల్ల ఈ అన్ని రోగాలు ఒకే పేషెంట్‌లో చూడడం అనేది కామన్ కాదు. సో, మనకి ఎప్పుడైనా పేషెంట్‌ని ట్రీట్ చేసేటప్పుడు మన సింప్టమ్స్‌ని బట్టి మనం ఏ డిసీజ్ అయితే సస్పెక్ట్ చేస్తామో ఆ టెస్టింగ్‌లో అది పాజిటివ్ వస్తే జనరల్‌గా ఈ పేషెంట్‌కి ఆ ఒక్క ఇన్ఫెక్షనే ఉంది అని అనుకుంటాము. ఒకవేళ పేషెంట్ చెప్పిన సింప్టమ్స్ మనం చేసిన టెస్ట్ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఒక ఇన్ఫెక్షన్‌తో పాటు ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది ఇవాల్యుయేట్ చేస్తాము. సో, ఒకే దోమకాటు వల్ల మల్టిపుల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అంటారు. సో, పేషెంట్ లక్షణాలని బట్టి ఎలాంటి టెస్ట్ చేయాలి అండ్ ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా, నెగెటివ్ వచ్చిందా అనేది బట్టి నెక్స్ట్ టెస్టింగ్ ఏం చేయొచ్చు అనేది మీరు గైడ్ చేసుకుంటాం అంటున్నారు. అవును సార్. సో, ఈ మస్కిటో కాటు వల్ల వచ్చే డిఫరెంట్ డిసీజెస్ గురించి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది, ఎలాంటి వాళ్ళలో కాంప్లికేట్ అవుతుంది అనే విషయాల గురించి డిస్కషన్ మనతో చేశారు డాక్టర్ మురళి గారు. మీకు టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ సార్.